రాధా మనోహర్ దాస్ గారు మనకు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు నమస్తే అండి. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆదిశంకరాచార్యులపై చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఒకటి, గతంలో కూడా చిన్నజీయర్ స్వామి గారు అసలుకు సమ్మక్క సారలమ్మ అసలు దేవతలే కాదు, ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు రాధా మనోహర్ దాస్ గారు? ఇది ఇందాక ఎవరో మాట్లాడారు, ఎవరో పెద్దవారు చాలా చక్కగా చెప్పారు. అఖండ మండలాకారం వ్యాప్తం యాన చరాచరం అంటూ వారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. వారు ఎవరైనప్పటికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఇది చాలా దురదృష్టకరమైన సందర్భం. ప్రస్తుతం మన దేశం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. మన దేవాలయాలు కూలిపోతూ ఉన్నాయి, కాలిపోతూ ఉన్నాయి. మనం ఒకప్పుడు గన్నతో ఒక సంవత్సరం క్రితం కాశ్మీర్లో పెహల్గావ్లో గన్నతో హిందువా కాదా అని అడిగి చంపారు. ఇప్పుడు కోవా బన్నతో కూడా చంపుతారు. గన్నతో కాకుండా బన్నతో కూడా హిందువులు తగ్గించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ గన్ను బన్ను మధ్యలో మనం ఇలా ఏడుస్తుంటే ఇలాంటి ఫన్ ఉండకూడదు. ఇది చాలా డస్ట్బిన్. ఎందుకంటే శంకర్లే లేకపోతే మనం ఇలా మాట్లాడుకునే అవకాశమే లేదు. పాషండ మతాలని వారు తరిమి అక్కర్లేని దాన్ని దేశం నుంచి తరిమి వైదిక ధర్మాన్ని పునఃస్థాపించకపోతే మనం ఇలాగా ఏ పూజ చేసుకుని ఉండేవాళ్ళం కాదు. నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను, శంకర్లు పుట్టిన నేలలో ఈ శంకర మతాలు ఇంకా ఎందుకున్నాయి అని. ఇటువంటి సందర్భంలో పూజ్య చిన్నజీయ స్వామి వారు మాకెంతో అభిమానం, ఎంతో పూజనీయులు. కానీ వారి యొక్క వాక్యలు సమర్థనీయంగా లేవు. అది అసందర్భం కూడా. ఇప్పుడు తిరుమలలో నెయ్యి వివాదం చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి అంశం. అందులో శివరాత్రి వస్తుంది ఇంకో 2 రోజుల్లో. ఈ సందర్భంలో ఇది అసందర్భం, అప్రస్తుతం, అనవసరం అని నేను ఖచ్చితంగా చెప్తానండి. పూజ్య స్వామీజీ ఇలాంటి వివాదాలు మనకి వద్దని వారికి ప్రణమిల్లుతూ హిందువులందరినీ ఐక్యం చేయడానికి మీ యొక్క సమయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, హిందువులు ఏకీకరణ మాత్రమే మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోగలదు, మన ధర్మాన్ని నిలబెట్టగలదు. కాబట్టి హిందువులను ఐక్యం చేయడానికే ప్రతి పీఠము, ప్రతి మఠము, ప్రతి సాధువు, ప్రతి సన్యాసి, ప్రతి పీఠాధిపతి, మఠాధిపతి పనిచేయాలి. అంతేగాని మన సాంప్రదాయాలు ఉండాలంటే మనం ఉండాలి కదా. నేను కొంచెం కటుగా చెప్తున్నాను. రాఘవ సంజయ్ ఓకే సంజయ్ వాచ నేను కఠినంగా చెప్పే మాట ఏంటంటే, ఒకడు అడ్డమని ఒకడు నిలువని కొట్టుకు చస్తే వాళ్ళు అడ్డం చంపి నిలువునా పాతేస్తారు. కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు మన దేశాన్ని, మన దేహాన్ని ముక్కలు చేయడానికి. కాబట్టి పాషండ మతాలు పెచ్చుమీరిన వేళ వాడెవడో తూర్పుగోదావరి జిల్లా ఎవరిదే, పశ్చిమ గోదావరి ఎవరిదే, గుంటూరు జిల్లా ఎవరిదే అని అరుస్తూ ఈ గొర్రెలు కాస్త తోడేళ్ళు అయిపోయిన ఈ సమయంలో మనం ఇలాంటి అసందర్భ అప్రస్తుతమైనవి ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు పాషండ మతాల నుంచి, సెక్యులర్ దరిద్రుల నుంచి, రకరకాల బ్యాచ్ల నుంచి మన దేశాన్ని రక్షించుకోవాల్సిన, మన ధర్మాన్ని, మన దేవాలయాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి సాంప్రదాయాలు ఏదైనప్పటికీ కూడా, ఆగమాలు ఏమైనప్పటికీ కూడా, మన భాషలు ఏమైనప్పటికీ రాధా మనోహర్ దాస్ గారు ఒక విషయం, రాధా మనోహర్ దాస్ గారు మాత్రమే ఉండాలి. రాధా మనోహర్ దాస్ గారు ఒక విషయం, ఇక్కడ గురుస్థానంలో ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి గారు చేస్తున్నటువంటి వివాదమైనటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా సమ్మక్క సారలమ్మ కూడా దేవతలు కారు అనేసి ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్గా నిలిచారు. ఇప్పుడు ఇంకొక విషయము, శివలింగాలు ఇంట్లో ఉంటే అది శ్మశాన వాటికతో సమానము, శ్మశానంతో సమానం అని ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. నిజంగా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలతోటి శివభక్తులు మనోభావాలు, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా లేవంటే అదే కదా నాయన చెప్పేది. ఇప్పుడు నేను బాధపడే విషయం ఏంటంటే, శైవ ఆగమం అనేది వైదికం, అర్థమైందా? ఈ వేదంలోనే ఉంది శివుడి గురించి. కాబట్టి వైదికమైన దాన్ని దేన్ని మనం విమర్శించకూడదు. ఇప్పుడు షిరిడి సాయిబాబా అది అవైదికం. చిరంజీవి స్వామి వారు దాని విషయంలో ఏమన్నా మాట్లాడతారేమో
మీలాంటి వాళ్ళు వెళ్ళి ఓసారి ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు మిగిలిన విషయాలు మనం మాట్లాడదాం.